ప్రేమించుకోవాలి. మనం ఎలా ఉన్నామో మనకు నచ్చాలి, ప్రేమించుకోవాలి అండ్ అర్థం చేసుకోవాలి. అండ్ లైఫ్లో మనకి కష్టాలు ఏమి వచ్చినా, ఆబ్స్టికల్స్ వచ్చినా దాంతో మనం ఎలా సాధిస్తాం, బేసిక్లీ అది స్ట్రగుల్ నుంచి ఎలా బయటకు వస్తాం. దట్ ఈస్ కాల్డ్ నా పర్సన్లో కాన్ఫిడెన్స్. అండ్ ఇట్స్ అబౌట్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్, లవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. ఆ కాలంలో డాక్టర్ అవ్వడం అనేది ఈజీ కాదు, ఎందుకంటే ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఆ కాలంలో చాలా తక్కువగా ఉంటుంది. సో మీ అమ్మమ్మ నుంచి మీరు నేర్చుకున్న కొన్ని కాన్ఫిడెంట్ అంటే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విషయాలు ఏంటి? కామెంట్స్ని తిరిగి కొట్టగలిగేంత కెపాసిటీ లోపల పెంచుకోవాలంటే అది డే టు డే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది బర్త్తో రాదు మనకి. ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇంటర్నల్గా ఉన్న ఒక వజ్రం, ఒక డైమండ్, అది మనకి షైనింగ్ అవుతూ బయటకు వస్తూ ఉంటుంది. సో కాన్ఫిడెంట్ అనేది షైనింగ్ అవుట్ సైడ్ బట్ ఇంటర్నల్లీ డెవలప్గా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి కామెంట్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్గా సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళకి, we should try to improve by learning. Every single day is a learning day, learning experience. అది లెర్న్ చేయకపోతే మన పైకి అవ్వలేము. అండ్ మనుషులతో మాట్లాడితేనే సొసైటీలో నెట్వర్కింగ్ ఈవెంట్స్ వెళ్ళడం, మనుషులతో మాట్లాడడం, యూ గెట్ ఓవర్కమ్ దట్. అండ్ ఇప్పుడు ఫౌండర్స్ అండ్ యాప్స్ త్రూ మన యొక్క పోడ్కాస్ట్ ద్వారా తెలియజేయాలనుకుంటుంది ఏంటి అంటే, ఏఐ ద్వారా మనకి కామెంట్స్ పెట్టారనుకోండి, ఆ నెగిటివ్ కామెంట్స్ని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేసి డిలీట్ చేసిందనుకో, అప్పుడు ఆ కామెంట్స్ ఉండవు. సో ఆ ఎఫెక్టివ్నెస్ అని ఉండదు. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నాకు రిసోర్స్ లేదు, బట్ నేను ఆ థీసిస్ రీసెర్చ్ చేసినప్పుడు ఏమనిపించిందంటే ఆ ఏఐని యూజ్ చేసేసి కామెంట్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే అది సొసైటీకి యూస్ఫుల్ అవుతుంది, సైబర్ బుల్లింగ్ రెడ్యూస్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఈ సోషల్ మీడియా యాప్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏంటి అంటే ప్రొఫైల్స్కి క్రియేట్ చేసేటప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టినప్పుడు ఏమవుతుందో వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినప్పుడు స్కోర్ చేయడం, హయ్యర్ స్కోర్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రొఫైల్ని డిలీట్ చేయడమో లేక బ్యాన్ చేయడమో కొన్ని డేస్ అలా చేస్తే ఏమవుతుందంటే ఈ కామెంట్స్ పెట్టడం అని తగ్గుతూ ఉంటుంది. సో బట్ ఎవరైనా ముందుకు వచ్చి అలాంటివి చేస్తే రియల్లీ గ్రేట్, అప్రిషియేట్. ఆస్ట్రేలియాలో దట్ పిల్లలకి అండర్ 16 బ్యాన్ చేస్తున్నారు సోషల్ మీడియా, లైక్ ఫేస్బుక్ అయినా సోషల్ మీడియా యాప్స్. సొసైటీ, మన టీచర్స్, ప్రిన్సిపల్స్ అండ్ మన ఫ్యామిలీ వాళ్ళందరూ మారాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఆ ఫ్యామిలీ, బికాస్ వాళ్ళు మారితేనే సొసైటీ మారుతుంది. నాకు వివేకానందుడు అంటే చాలా ఇన్స్పిరేషన్ అనమాట. యాక్చువల్లీ వివేకానందన్ కొటేషన్స్ అంటే నాకు రియల్గా అమేజింగ్ అనిపించేవి. కాన్ఫిడెన్స్ అంటే వేరే వాళ్ళని ఎవరిని పట్టించుకోకు, నీకేంది రైట్ ఆర్ రాంగో నీకే తెలుసు. సో ఫాలో విత్ యువర్ హార్ట్, ఫాలో విత్ యువర్ డ్రీమ్స్, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ.